హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఈరోజు మీ అందరికీ ఇష్టమైన పెరుగు వడలు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. నేను 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. సాల్టు, పసుపు, కారం, వాటరు, తాలింపు కావాల్సిన కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, మెంతులు అండ్ మజ్జిగవ్వ. సో ఇప్పుడు మన ప్రాసెస్ ఏంటో చూద్దామండి. పోపు దినుసులు: పెరుగు చారు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలండి. కాకపోతే అందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఉండదు. సో నేను పెరుగులో ఇప్పుడు పసుపు 1/2 స్పూను, సాల్ట్ చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నానండి. నెక్స్ట్ చిల్లీ, అది కూడా ఒక 3 స్పూన్స్ వరకు వేసుకున్నానండి చిన్న స్పూన్తో. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే టేస్ట్ని బట్టి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఆ బౌల్కి నిండుగా వచ్చేటట్టుగా వాటర్ పోసుకొని మజ్జిగలాగా కొంచెం చేసుకోవాలండి. మరీ పలచగా వద్దు, కొంచెం థిక్గానే ఉండాలి. మీకు చాలకపోతే కొంచెం పలచగా కావాలంటే పలచగా అయినా చేసుకోవచ్చండి. టేస్ట్ని బట్టి మీది, కారం అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో చూడండి, నేను మజ్జిగతో చిలుక్కున్నాను. ఇట్లా రెడీ అయ్యింది, బౌల్ నిండుగా వచ్చింది. నేను కొంచెం థిక్గానే ప్రిపేర్ చేసుకున్నానండి. సో ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందామండి. ఒక బాండీలో స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. సో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అక్కడ మనం రెడీ చేసుకున్నాం కదండి ఎండుమిర్చి, వెల్లుల్లి, ముందు అవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి నేను. మెంతులు ఎందుకు తీసుకున్నానంటే అది పెరుగులో అవి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి చేదు అట్లా కాకుండా పెరుగు మనకి పులుపుగా అట్లా అనిపిస్తుంది కదా ఒక్కోసారి, టేస్ట్ బాగున్నట్టుగా. సో అవి వేసుకుంటే మనకి సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం అవి ఫ్రై అవ్వాలండి, మరీ పచ్చిగా ఉన్న బాగోదు. అవి ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఎండుమిర్చి, వెల్లుల్లి, నెక్స్ట్ తాలింపులు వేసుకుంటున్నానండి. సామినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసానండి అందులో. కరివేపాకు, 2 రెబ్బలు కరివేపాకు తీసుకున్నానండి. ఒక 5 ఎండుమిర్చి తీసుకున్నాను. సో మనకు పోపు అనేది రెడీ అయిపోయిందండి. మనం పక్కన పెట్టేసుకుందాము. వడలు చేసుకోవడానికి నేను ఒక బాండీ పెట్టుకున్నానండి. ఒక 250 గ్రామ్స్ ఆయిల్ డీప్ ఫ్రైకి పోసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈలోపు మనం వడలు రెడీ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు
సేమ్ వడలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి. ఇందాక తాలింపు రెడీ చేసుకున్నాం కదండి, సో అది అందులో కలిపేసుకుందాము, పక్కన పెట్టేసుకుందాం కలిపి. చాలా కలర్ఫుల్గా ఉందండి, కనిపిస్తుంది చక్కగా. సో ఇది వచ్చి నేను ఒక 1/2 కేజీ పిండి తీసుకున్నానండి, గారి పిండి. నేను అందులో అల్లం, పచ్చిమిరకాయ చిన్న చిన్న ఒక్కొక్కటి తీసుకున్నానండి. సో నేను మిక్సీ వేసి అందులో యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుందామండి. చిన్న స్పూన్తో 1/2 స్పూన్ వేసుకున్నానండి, సరిపోతుంది. కలుపుకొని నేను వాటరు అలా నాప్కిన్ పిండి రెడీగా పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయిపోవచ్చింది. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం గారెలు అనేది వేసుకుంటే సరిపోతుంది. తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి టిష్యూ పేపర్ అవి ఒక బౌల్లో రెడీ చేసుకుని ఒక గరిటె అండి తీసుకోవడానికి. అన్నీ ఒకే షేప్లో రావాలండి, రౌండ్ షేప్లో, చూడడానికి కూడా బాగుంటుంది. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాము. నేను ఆ గారెలు అనేవి డైరెక్ట్గా నేను పెరుగులోనే వేసుకుంటున్నానండి. అట్లా పెరుగులో వేసుకొని ఒక 1 అవర్ మనం పక్కన పెట్టేసుకుంటే చక్కగా నానిపోతాయండి. కొంతమంది వాటర్లో వేసి తీసి అట్లా పెరుగులో వేసుకుంటారు. నేను అలా చేయలేదండి, మామూలుగా పెరుగులో డైరెక్ట్గా వేసుకున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అన్నీ ఒకే షేప్లో వచ్చేటట్టు చూసుకోండి. మనకి 15 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటాయి ఈ ఐటెం అనేది. అది బాగా హీట్ అయిందండి, త్వరగా అయిపోతాయి మనకి. నేను గ్రైండర్లో అది మిక్సీ వేయలేదండి, గ్రైండర్ చేసుకున్నాను పప్పు అనేది గారికి. ఇంకొంచెం స్మూత్గా మంచిగా వస్తాయి. మనం ఈ పెరుగు వడలు అనేవి అప్పటికప్పుడు పిండి అనేది రెడీ చేసుకుంటే బాగుంటుందండి, ఇంకా ఫ్రెష్గా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ఐటెం రెడీ చేయండి, మీకు తెలుస్తుంది. ఒకసారి ఇంట్లో ఓపిక్గా చేసుకొని చెప్పండి నాకు ఎట్లా ఉందనేది. చాలా బాగుంటుందండి. బయట హోటల్లో కంటే ఇట్లా మనం కారం ఇట్లా చేసుకొని ఇంట్లో తింటే చాలా బాగుంటుందండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం వడలు ఎలా వేసుకుంటే సేమ్ అలాగే వేసుకోవాలండి. పెరుగు మాత్రం మనం కొంచెం కేర్ఫుల్గా అవి ఏమేమి వేసుకోవాలో చూసి వేసుకోవాలండి. అప్పుడే ఆ పెరుగులోనే మనకు టేస్ట్ అనేది తగులుతుంది. మెంతులు అనేవి వేసాం కదండి, ఆ మెంతుల వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది మనకి. ఒక 10 అయితే సరిపోతుందండి, కొంచెం చిటికెడు మెంతులు. ఫ్రై అయిపోవచ్చినాయండి. ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నానండి.
ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి మనకు వెంటనే అయిపోతాయండి. వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి, డీప్ ఫ్రై కదా. సో ఇవి కూడా ఫ్రై అయిపోవచ్చిందండి. ఇవి నేను ఆఫ్టర్నూన్ టైంలో అట్లా చేసుకుంటానండి. వీళ్ళు ఈవినింగ్ వచ్చేలోపు అవి చక్కగా రెడీ అయిపోయి ఉంటాయి, పెరుగు వడలు అనేవి. సో వీళ్ళకి ఈవినింగ్ స్నాక్ కింద చేస్తూ ఉంటాను నేను ఇవి. గోల్డెన్ కలర్ వచ్చేసిందండి, నేను వేరే ప్లేట్లో తీసేసుకుంటున్నాను. గారెలు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పెరుగు వడలు యాడ్ చేసుకున్నాము. నేను ఇలా గారెలు రెడీ చేసుకున్నానండి, ఒక బౌల్లో తీసుకున్నాను. చూడండి అన్నీ ఒకే కలర్లో వచ్చినాయి, గోల్డెన్ కలర్లో. సో నేను ఒక బౌల్ తీసుకున్నానండి పెరుగు వేసుకోవడానికి, గారెలకి. పోపు అనేది కలిపి రెడీగా పెట్టుకున్నానండి. ముందు కొంచెం పెరుగు వేసుకుంటున్నానండి. మొత్తం ఈక్వల్గా కలిసేటట్టుగా కలుపుకోవాలండి పెరుగు అనేది. ఇంకా 1 అవర్ అట్లా వదిలిపెట్టేస్తే నానిపోతాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా రెడీ చేసుకున్నాండి, పెరుగు వడలు రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.